హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా హెడ్లైన్స్ చూసుకుంటే మహిళలకు ప్రతి కేటగిరీలో 33.3% రిజర్వేషన్లు అంటూ మనకు ప్రధాన వార్త రావడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు. మరో పాయింట్ చూసుకుంటే గురుకుల పోస్టుల్లో గోల్మాల్ అంటూ మనకు మరొక వార్త రావడం జరిగింది. అదేవిధంగా గురుకుల పోస్టులో గోల్మాల్కి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది. మనకు 70 రోజుల్లో 25,000 నియామకాలంటూ కూడా మనకు వార్త అయితే ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. సో మనకు మే 17న పాలిసెట్టు, అదేవిధంగా గురుకుల అభ్యర్థులు 1,00,000 పూచీకత్తు బాండ్ ఇవ్వాలంటూ మనకు గురుకుల నియామక బోర్డు అయితే అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. సో మరో పాయింట్ చూసుకుంటే డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు వెల్లడంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా వైల్డ్ లైఫ్లో కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఐసీఎంఆర్లో కూడా 8 కాళ్ళకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం హాల్ టికెట్ అయితే అందుబాటులో ఉన్నాయి. మనకు ఈ నెల 18న ఎగ్జామ్ సంబంధించి కూడా కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 20 నుంచి సిఏపిఎఫ్ కానిస్టేబుల్ పరీక్ష అంటూ కూడా మనకు ప్రధాన వార్త రావడం జరిగింది. మరో వార్త చూసుకుంటే సీటెట్ ఫలితాలు విడుదలంటూ కూడా మనకు దీని గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. సో మనం పూర్తి వివరాలు చూసుకుంటే మహిళలకు ప్రతి కేటగిరీలో 33.3% రిజర్వేషన్ల గురించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజాంటల్ పద్ధతిలో 33.1/3% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే మనకి. దీనికి అనుగుణంగా రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు గతంలో అయితే వర్టికల్ విధానం అమలు చేస్తున్నట్టుగైతే కొన్ని జీవోలు అయితే జారీ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు వాటిని రద్దు చేస్తూ మనకు హారిజాంటల్ విధానం అమలు చేస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సమాంతరంగా అమలు చేయాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో దీనికి అనుగుణంగా మనకు టీఎస్పీఎస్సీ కూడా ఇతర నియామకాలు ఇదే విధానాన్ని అమలు చేయబోతుందంటూ మనకు హారిజాంటల్ విధానం గురించి ప్రభుత్వం అయితే జీవో జారీ చేయడం జరిగింది. సో హారిజాంటల్ విధానం, వర్టికల్ విధానం గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. హారిజాంటల్ విధానం, వర్టికల్ విధానం గురించి 1-2 ముక్కలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వర్టికల్ విధానం అంటేనేమో మనకి ఎస్సీకి 15%, అదేవిధంగా ఎస్టీకి 10%, మనకు బీసీఏకి 7%, బీసీబీకి మనకు 10%, ఈ విధంగా రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే విధంగానే వర్టికల్ విధానం అంటే ఉమెన్స్కి కూడా మనకు 33.33% రిజర్వేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు 100 పోస్టులలో ఎస్సీకి 15 పోస్టులు, ఎస్టీకి 10 పోస్టులు, మనకు బీసీఏకి 7 పోస్టులు, అదేవిధంగా ఉమెన్స్కి 33 పోస్టులు కేటాయించవలసి ఉంటుంది. సో ఇది వర్టికల్ విధానం. హారిజాంటల్ విధానం అంటేనేమో మనకు ఎస్సీకి 15%, అదేవిధంగా ఎస్టీకి 10%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, ఈ విధంగా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సపరేట్గా ఉమెన్స్కి 33% సీట్లు ఇవ్వడం జరగదు. మొత్తం 100 పోస్టులు ఉన్నప్పుడు మనకు రిజర్వేషన్ ప్రకారం ఎస్టీకి 10 సీట్లు కేటాయించినట్టుగా ఉమెన్స్కి 33 సీట్లు కేటాయించడం జరగదు. సో ఓవరాల్గా 1 నుంచి 100 వరకు ఉన్న పోస్టులలో 33% మంది మహిళలు ఉన్నారా లేదని చెప్పి చూడడం జరుగుతుంది. సో 33% మంది మహిళలు లేకపోతే ఓపెన్లో ఉన్న సీట్లలో లాస్ట్ ర్యాంక్ నుంచి మనకు మహిళలను ఫిలప్ చేయడం జరుగుతుంది. ఎంతమంది మహిళలు తక్కువ ఉన్నారో అంతమంది మహిళల్ని ఓపెన్ కేటగిరీ నుంచి సీట్లు కేటాయించి మనకు కింది నుంచి మనకు మహిళలను అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది మనకు హారిజాంటల్ విధానం. వర్టికల్ విధానం అయితే సపరేట్గా 33 సీట్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీట్లలో జాయిన్ కావచ్చు. మనకు హారిజాంటల్ విధానం అంటే సపరేట్గా 33 సీట్లు కేటాయించడం జరగదు. సో ఈ ఉన్న మొత్తం సీట్లలోనే 33% మంది మహిళలు ఉన్నారా లేదని చెప్పి చూడడం జరుగుతుంది. ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, బీసీఏ, బీసీబీ, ఓపెన్ ఎక్కడ కానీ 33 మంది మహిళలు మొత్తంగా ఓవరాల్గా ఉంటే సరిపోతుంది. లేదంటే మాత్రం మళ్ళీ వాళ్ళని ఎంతమంది తక్కువ ఉన్నారో ఆ రేషియోకి అంతమందిని ఓపెన్ కేటగిరీలో లాస్ట్ పురుష అభ్యర్థులను తొలగించి మహిళా అభ్యర్థులతో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది మనకు హారిజాంటల్ వర్టికల్ విధానం గురించి కొంత వివరణ చూసారుగా. ఇది మనకు హారిజాంటల్ వర్టికల్ విధానం గురించి మనకు ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయబోతుందనే విషయం గురించి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గురుకుల పోస్టులో గోల్మాల్, రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిలోదకాలు, అదేవిధంగా జోనల్ పోస్టులని మల్టీ జోనల్గా భర్తీ,
పోస్టులు లేకున్నా స్కూల్ పీడీలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు అంటూ రావడం జరిగింది. సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో మరి ఇలా ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది దీనిపైన ఒక కమిటీ వేస్తే తప్ప మనకు సాధారణంగా అయితే ఇది బయటపడే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా కొంత కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీని మీద కూడా మనకు విచారణ అయితే జరుగుతుంది. ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో ఈ నాన్ లోకల్ క్యాడర్ అనేది ఫిజికల్ డైరెక్టర్ పోస్టులోనే ఫిలప్ చేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులు అయితే ఆందోళన పడుతున్నారు. అభ్యంతరాలు ఉంటే వినతి పత్రం ఇవ్వండి, ఇది ట్రిబ్ అధికారుల సమాధానం అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. సో ఈ వార్త రావడం అనేది కొంత బాధాకరం. సో ఏదేమైనప్పటికీ ఇలాంటివి అయితే జరిగి ఉండకూడదు. ఎందుకంటే మనకు వచ్చిన ప్రభుత్వమే నిరుద్యోగుల తోటి కాబట్టి సో ఈ విధంగా అయితే గుర్తుంచుకోవాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిరోధకాలు, అదేవిధంగా జోనల్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులుగా భర్తీ అంటూ కొంత మొత్తం అయితే వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తర్వాతి వార్తల్లో రాబో రోజుల్లో మనకు దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి చూసుకుంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95% లోకల్ జోన్ ఉంటుంది, అదేవిధంగా 5% నాన్ లోకల్ ఉంటుంది. 100 ఓపెన్ పోస్టులు ఉంటే 95 లోకల్ అభ్యర్థితో ఫిలప్ చేయాలి, 5 నాన్ లోకల్ అభ్యర్థితో ఫిలప్ చేయాలి. అలాంటప్పుడు 20 పోస్టులు 10 పోస్టులు ఉన్నప్పుడు నాన్ లోకల్కి అయితే వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో మరి ఏ విధంగా మరి కేటాయించాలనే విషయాన్ని అయితే మనం చూడవలసి ఉంటుంది. అదేవిధంగా గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల అంటూ కూడా మనకు రావడం జరిగింది. మనకు సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలో 21 కేటగిరీల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల కోసం నిర్వహించిన అర్హత పరీక్షకు సంబంధించి ఫలితాలు గురువారం విడుదలైనాయి. ఉద్యోగాలకు అర్హత సాధించే అభ్యర్థుల జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు విడుదల చేసింది. 22 కేటగిరీల్లో 793 ఉద్యోగాలకు గాను 99 కంప్యూటర్ సబ్జెక్టు ఉద్యోగాలకు మినహా మిగతా సబ్జెక్టులకు సంబంధించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కంప్యూటర్ సైన్స్ అభ్యర్థుల జాబితాను శుక్రవారం మధ్యాహ్నానికి సిద్ధం చేయనున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనకు కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులకు సంబంధించి ఫలితాలు రాలేదు, ఈరోజు మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19, 20 తేదీలో ధృవపత్రాల పరిశీలన, డెమో పరీక్ష నిర్వహించనున్నట్లు మనకు బోర్డు అయితే పేర్కొనడం జరిగింది. ఇది మనకు గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా 70 రోజుల్లో 25,000 నియామక పత్రాలు అంటూ మనకు రావడం జరిగింది. సో గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. సో మొత్తం మీద అయితే మనకు 70 రోజుల్లో 25,000 నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. సో ఇదైతే ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. సో ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారో అనేది పక్కన పెడితే కూడా మనకు నియామక పత్రాలు అందించే పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందనుకోవచ్చు. సో మరో పాయింట్ తీసుకుంటే దానికి సంబంధించి మనకు 70 రోజుల్లో 25,000 నియామకాలకు సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. మే 17న పాలిసెట్కు సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది. మనకు పాలిసెట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా గురుకుల అభ్యర్థులు 1,00,000 పూచీకత్తు బాండ్ ఇవ్వాలంటూ మనకు ప్రధానంగా అయితే ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్ల కాల పరిమితికి 1,00,000 పూచీకత్తు బాండ్ సమర్పించాలంటూ మనకు గురుకుల సొసైటీ అభ్యర్థులకు సూచిస్తుంది. పోస్టింగ్ ఇది ఆర్డర్ తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలంటూ మనకు గడువును అయితే విధించడం జరిగింది. సో 60 రోజుల్లోగా కనుక జాయిన్ కాకపోతే ఆటోమేటిక్గా రద్దు అవుతాయంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. వీటితో పాటు అభ్యర్థి యొక్క ఆస్తుల వివరాలు, అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రిన్సిపల్కి సమర్పించాలంటూ మనకు చెప్పడం జరిగింది. సో గురుకుల అభ్యర్థులు అయితే ₹1,00,000 పూచీకత్తు అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కోస్ట్ గార్డ్లో 70 కారణాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 6 అంటూ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం అయితే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డు cdac.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా వైల్డ్ లైఫ్లో 7 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు మార్చి 14 వరకు ఉంది. సో పూర్తి వివరాల కోసం అయితే వైల్డ్ లైఫ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మరో పోస్ట్ చూసుకుంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో కూడా రెగ్యులర్ ప్రతిపాదికన 8 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 8. పూర్తి వివరాల కోసం అయితే ICMR.nic.inలో కూడా చెక్ చేసుకోవచ్చు. మరో పాయింట్ తీసుకుంటే ఆన్లైన్లో ఆల్ టికెట్ అంటూ మనకు రావడం జరిగింది. గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించే COE సెట్ 2024 రాసే విద్యార్థులకు ఆల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మనకు ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. సో ఎవరైతే రాసే అభ్యర్థులు ఉన్నారో ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరో వార్త తీసుకుంటే మనకు CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి సమాచారం అయితే రావడం జరిగింది. సో మనకు ఈ నెల 20 నుంచి మార్చి 7 వరకు పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఇది కంప్యూటర్ బేస్లో ఉంటుంది. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు తొలిసారిగా
13 ప్రాంతీయ భాషల్లో అయితే మనకు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది. మనకు తెలుగులో కూడా అవకాశం ఉంది కాబట్టి మనకు 3,15,599 మంది అభ్యర్థులు దక్షిణాది నుంచి పోటీ పడుతున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఏదైనా సమాచారం కోసం అయితే ఈ కింది నెంబర్లకు సంప్రదించవచ్చు. ఏదైనా సమాచారం కోసం ఈ కింది నెంబర్లకు సంప్రదించవచ్చు. అదేవిధంగా సీటెట్ ఫలితాలు విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రూల్ నెంబర్ మరియు వివరాలతోటి ఫలితాలు చూసుకోవచ్చు అంటూ సిబిఎస్ఈ బోర్డు సూచించడం జరిగింది. మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే జనవరి 21న నిర్వహించడం జరిగింది. ఇది సీటెట్ అనేది మనకు ప్రతి సంవత్సరం 2 సార్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పేపర్ 1 అనేది 1 నుంచి 5వ తరగతి వరకు, అదేవిధంగా పేపర్ 2 అనేది 6 నుంచి 9వ తరగతి క్లాసులో బోధించడానికి అయితే అర్హత ఉంటుంది. సో సీటెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన స్టేట్లో అయితే టెట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి సీటెట్ రాసి ఉంటే మనకు స్టేట్లో కానీ సెంట్రల్ కానీ 2 విధాలుగా ఎలిజిబుల్ ఉంటుంది. సో కాబట్టి అవకాశం అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. చూస్తారా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.